పాస్తా ప్రిపేర్ చేయడానికి నేను పాస్తాలో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి పెట్టేసుకున్నాను పొయ్యి మీద. దీన్ని ఉడికేసినాక మనం పాస్తా ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ వేడైనాక జీలకర్ర, నెక్స్ట్ కొంచెం గార్లిక్ క్లోవ్స్ తీసుకున్నాను నేను. ఇదిగోండి, ఇది థిక్గా ఫామ్ అవుతుంది పేస్ట్ లాగా. ఇప్పుడు మనం అవి వేసేసుకుందాము. పాస్తా ఉడకబెట్టుకున్నటువంటివి ఇవి వేగేసినాయి కొద్దిగా లైట్గా. ఇప్పుడు నేను పాలు యాడ్ చేసుకుంటున్నాను. పాలలో నేను కొద్దిగా రాగి పిండి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకొని కలిపేసి పక్కన పెట్టాను. మనకి ఆ పాస్తా అనేది థిక్గా రావడం కోసం నేను దీంట్లో పోసేస్తున్నాను. దీన్ని కొంచెం సేపు మరగనిద్దాం. మీరు రాగి పిండి ప్లేస్లో కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు, గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అని నేను రాగి పిండి యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ కొద్దిగా బాయిల్ అయినట్లుగా అనిపించిన తర్వాత మన పాస్తా వేసుకుందాం. ఇంకంతే అండి, సింపుల్గా ఎటువంటివి లేకుండా, అంటే మిక్స్డ్ హెర్బ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఏమీ లేకుండా ఈజీగా సింపుల్గా వేసుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. చేసుకుందాం. నేను వీటిల్లో పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇట్లా సరిపోతుంది. ఇంకొంచెం మీకు బాగా జ్యూసీగా కావాలి అంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ, ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా. ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితో సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి, సింపుల్ అండ్ ఈజీ ఈ పాస్తా రెసిపీ. ఈజీగా మనం 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మనకి పాలు ఉంటే సరిపోతుంది అండ్ పాస్తా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా. If you like my video, please like, share and subscribe to Life with the 3. Thank you.